నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మయూరి సినిమా స్టోరీ అండి. క్లుప్తంగా చెప్తాను. మీరే విని ఆనందించండి. మయూరిలో సుధా చంద్రన్ హీరోయిన్ అండి. సుధా చంద్రన్ గారి జీవిత చరిత్రేనండి. ఆమె జీవితమే ఆ సినిమా అండి. ఒకసారి మనం కూడా చూసొద్దామండి ఆ సినిమా స్టోరీ ఏంటో. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, సుధాకి మయూరి అన్నమాట పేరు. మయూరిలో మయూరి పేరు. ఆమెకి తల్లి, తండ్రి, ఒక బామ్మ, చెల్లి, తమ్ముడు ఉంటారండి. అయితే తండ్రికి మొదటి భార్య సంతానం అండి మయూరి. మొదటి భార్య నృత్యం చేస్తూ హఠాత్తున ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తే రెండో భార్యను చేసుకుంటాడండి. ఆమె వైవిజయ అండి. అయితే ఈమె చాలా గడుసరిగా ఉండి అసలు ఆ నాట్యం ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఇంట్లో ఏమీ చేయనీయకుండా జాగ్రత్త పడతా ఉంటుందండి. మయూరి కాలేజీ చదువుకుంటుందండి. కాలేజీలో చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని అక్కడ కూడా కొన్ని ఇవి ఇస్తామంటే కొన్ని కళలు ప్రాక్టీస్లు, ముఖాభినయం, నాట్యం అలాంటివి కాస్త అందులో చురుగ్గా పాల్గొని తన ఇంట్రెస్ట్ని చాటుకుంటుందండి. అయితే ఈ ఇంట్రెస్ట్ని గమనిస్తాడండి ఆ కాలేజీలో చదువుతున్న మరో స్టూడెంటు. అతను హీరో అండి. అతను ఏమంటాడంటే, మీరు నాట్యం నేర్చుకోవచ్చు కదా, మీలో ఆ టాలెంట్ ఉంది, మీరు నాట్యం నేర్చుకోండి, మా అమ్మగారు నాట్యం నేర్పుతారు, ఒకసారి మా అమ్మగారి దగ్గరికి వెళ్దామని తీసుకెళ్ళి పరిచయం చేస్తాడండి. పరిచయం చేస్తే అసలు ఆమెకి ఎంత ప్రాణం అంటే, నాట్యం అంటే చాలా ప్రాణం అండి, చాలా ఇష్టం అండి. అలాంటిది తను నాట్యం నేర్చుకోలేని పరిస్థితి ఇంట్లో ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ సవతి తల్లి నాట్యం నేర్చుకునేదండి. ఆ నాట్యం పేరు చెప్తేనే ఆమె మండిపోతూ ఉంటుంది. అయితే ఈ హీరో గారి తల్లి గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేస్తాడండి. మయూరి చక్కగా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా అంటే, అమ్మా నేను చూడంగానే నాకు ఒకటి అనిపిస్తుంది, నువ్వు చక్కగా నాట్యం చేయగలవు అనిపిస్తుంది, నాట్యంలో ప్రావీణ్యం కూడా సంపాదిస్తావు, చక్కగా నాట్యం నేర్చుకో తల్లి అని వాళ్ళ అమ్మగారు చెప్తారండి. హీరో తల్లిగారు చెప్తారు. చెప్తే, లేదండి నాకు ఇంట్లో పరిస్థితులు బాగోవండి, నా పరిస్థితుల వలన నేను నాట్యం నేర్చుకోలేకపోతున్నాను, నాకైతే బాగా ఇష్టము అని చెప్తే, తన తోటి స్నేహితురాలు అక్కడే డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటుందండి, భరతనాట్యం. అప్పుడు ఆమె అంటది, నువ్వు కాలేజీకి వచ్చినట్టుగా నీకు ఇక్కడికి వచ్చేసేయి, ఎలాగో నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, కనీసం నువ్వు నాట్యం నేర్చుకుంటావా నా ఆ ఇష్టంతోనన్నా నాట్యం నేర్చుకో, నేను ఇక్కడే నాట్యం నేర్చుకుంటున్నాం కాబట్టి నువ్వు కూడా వచ్చేసి నాట్యం నేర్చుకొని సలహా ఇస్తండి. ఆ సలహా బాగానే ఉంటుందని తను ఏం చేస్తంటే, కాలేజీకి వెళ్తున్నానని చెప్పేసి వచ్చి నాట్యం నేర్చుకుంటూ ఉంటుందండి. ఇక్కడ నాట్యం నేర్చుకుంటూ ఉంటుంది. ఒక పక్కన ఆ హీరో గారు పరిచయం అవుతాడు కదండి, అతను పరిచయం ప్రేమగా మారుతుందండి. అతను కేవలం ఒక ఆకర్షణేనండి. మయూర్లో ఒక ఆకర్షణ చూస్తాడు. అతను అవకాశవాది అండి. ఊసరవెల్లి అండి, రంగులు మార్చి ఊసరవెల్లి హీరో. అయితే ఈ ఈ అమ్మాయి బాగా డ్యాన్స్ నేర్చుకుంటుందండి. బాగా డ్యాన్స్ నేర్చుకుంటే ఒకసారి తండ్రికి అనుమానం వస్తుంది. ఏంటంటే, మామూలుగా కాలేజీకి వెళ్ళిన అమ్మాయి నైటు లేట్గా వస్తుందేంటి, ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి ఫాలో అయితే అక్కడ డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. డ్యాన్స్ నేర్చుకుని తిరిగి వస్తూ ఉంటుంది. ఏంటి నాన్నగారు మీరు ఇక్కడికి వచ్చారంటే, అమ్మా నువ్వు ఇలా నాట్యం నేర్చుకుంటున్నావా, మీ అమ్మ చూస్తే ఊరుకోదు కదా, మీ పిన్ని తెలిస్తే ఎందుకమ్మా నీకు ఇవన్నీ అని అంటాడు తండ్రి. లేదు నాన్నగారు, నాకు చదువు కన్నా నాకు నాట్యమే నాకు ఇష్టం, కాబట్టి నేను నేర్చుకుంటానండి అని చెప్పుద్ది. సరేనమ్మా కానివ్వు అని తండ్రి ఊరుకుంటాడండి. తర్వాత ఇలాగే ఈ డ్యాన్సులన్నీ కూడా చక్కగా నేర్చుకుని అరంగేట్రం ఇద్దామంటాడండి హీరో. మీరు ఇంతవరకు చక్కగా నాట్యం నేర్చుకున్నారు, చక్కగా మీరు అరంగేట్రం ఇవ్వండి, ఇస్తే అది ఒక పక్కన మీ కళని 10 మందిని కూడా రంజింప చేయొచ్చు, తద్వారా కూడా మనీ సంపాదించవచ్చు, ఆ మనీ అవన్నీ కూడా నేను చూసుకుంటాను, మీరు చక్కటి కళను ప్రదర్శించండి సారు
అని చెప్తాడండి. చెప్తే నేను అరంగేటమా అసలు డాన్స్ నేర్చుకోవటమే కష్టం కదా! అరంగేటం ఇస్తే మొత్తం అందరికి తెలిసిపోద్ది కదా! అంటే, లేదండి మీరు నాట్యాన్ని ఖచ్చితంగా మీరు అరంగేటం ఇవ్వాల్సిందే. స్టేజీ షోలు చేయాల్సిందే అని చెప్పేసి అతను ఫోర్స్ చేస్తాడండి. ఓకే. అప్పటికి ఏం చేస్తుందంటే, సరే అరంగేటం ఇద్దామని చెప్పేసి రెడీ అవుతుందండి. రెడీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఆశీర్వాదం తీసుకుంటుంది. నేను పరీక్షకెళ్తున్నా నాన్నగారు అంటే, అప్పటికే పేపర్ చూస్తాడు. ఆ పేపర్‌లో పలానా మయూరి కాలేజీ స్టూడెంటు అరంగేటం అని వస్తుందండి. అది చూసుకొని ఎంతో సంతోషపడతాడండి. ఎంతో సంతోషపడి, ఆ సంతోషాన్ని పైకి తెలవనీయకుండానే తన మనసులోనే దాచుకొని, సరేనమ్మా వెళ్ళిరామ్మా. నీకు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు దక్కుతుంది. నీకు మంచి జరుగుతుందమ్మా. నువ్వు విజయం సాధిస్తావని దీవించి పంపిస్తాడండి తండ్రి. అప్పుడు ఎళ్ళి అరంగేట్రం చేస్తదండి. ఫుల్లు సక్సెస్ అయిపోతుందండి. చాలా మందికి నచ్చుతుంది. చాలా మందికి నచ్చి మళ్ళీ మాకు డాన్స్ ప్రోగ్రామ్ కావాలి, మాకు డాన్స్ ప్రోగ్రామ్ కావాలని అందరూ కూడా చెప్తారండి. ఈ విషయం తల్లికి చేరుతదండి. తల్లికి చేరుతది. తల్లి ఏమంటదంటే, సవితల్లి అసలు నువ్వు డాన్స్ వద్దంటేనే నువ్వు డాన్స్ ప్రదర్శనలు ఇచ్చావు. అసలు నీకు ఇది న్యాయంగా ఉందా? నాకు డాన్స్ స్కూలు నువ్వుకెళ్తున్నావని కూడా నాకు నువ్వు చెప్పలేదు. స్కూలుకెళ్తున్నట్టుగా వెళ్ళిపోయి కాలేజీకి వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయావు. నన్నింత మోసం చేస్తావా? నువ్వు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చో, నీకు పెళ్లి చేసేస్తాను అని అంటదండి. అప్పుడు ఏమంటదంటే, లేదు అమ్మా, నేను ఖచ్చితంగా నాట్యం నేర్చుకుంటాను. నేను నాట్య ప్రదర్శనలు ఇస్తాను. ఏమవ్వదు. ఈ విషయం మాత్రం నాకు వదిలేసేయండి అంటే వాళ్ళ నాన్నమ్మ కూడా సపోర్ట్ చేస్తదండి. పోనీలే దానికేదో కాస్త అలా ఇష్టం కలిగింది కాబట్టి దాన్ని ప్రదర్శనలు చేసుకొని దానిలో వచ్చే ఇబ్బందులేముంటాయంటే, లేదు రేపొద్దున్న ఏమైనా జరిగితే మళ్ళీ మీకు బాధపడిపోతారు, ఇబ్బంది పడిపోతారు అనని సవితల్లి విసుక్కుంటదండి. అంతటితో అది అయిపోద్ది. తన ప్రదర్శనలన్నీ కూడా ఏం చేస్తాడంటే హీరో గారు చక్కగా బెంగుళూరు, చెన్నై ఆ చుట్టుపక్కల సిటీలన్నీ కూడా చక్కగా డాన్స్ ప్రదర్శనలు ఇప్పిస్తాడండి. ఆ డబ్బు అవన్నీ కూడా తనే చూసుకుంటా ఉంటాడు. మనీ గురించి సంబంధించి ఇయన్నీ కూడా తనే చూసుకుంటాడు. తనకి కావాల్సినయన్నీ కూడా తనకిస్తా ఉంటాడు. డ్రెస్సులని, మేకప్ సామాను అవన్నీ ఇస్తాడు. పెద్దగా డబ్బేమి ఇవ్వడండి. కాకపోతే కాస్త ఆమె ప్రదర్శనకి ఒప్పుకుంటది చేష్టంతో కాబట్టి ఆమెకి అవేం పట్టించుకోదండి. తన నాట్యం 4 ప్రక్కల ప్రదర్శన జరిగితే చాలనుకుంటుంది. అలా జరుగుతున్న ఆ క్రమంలోనే ఏమవుతుందంటే, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్‌కి ప్రదర్శనకి వెళ్తారండి. వెళ్ళి హీరో గారితో వెళ్తదండి. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, కారు యాక్సిడెంట్ అవుతుందండి. కారు యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా ఆమె పాపం కాలు దెబ్బతింటదండి. అతనికి స్వల్ప గాయాలతో బయటపడతారండి. హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేస్తే దురదృష్టవశాత్తు ఆమె కాలు సగం తీసేయాల్సొస్తదండి మోకాలు కింద నుంచి. అప్పుడు తీసేస్తారండి. ఎందుకంటే కర్రలిచ్చుకొని ఇంకా ఇంటికొచ్చి నడుస్తూ ఉంటది. తల్లితో అంటది, అమ్మా నువ్వు నన్ను కాళ్ళెరగొడతానని అనేదానివి కదా! నాట్యం నేర్చుకుంటే నీ కాళ్ళెరుగుతాయని అనేదానివి. నువ్వు నా కాళ్ళు ఇరగ్గొట్టకుండానే దేవుడు నా కాలు తీసుకెళ్ళిపోయాడమ్మా. ఇంకా నేను నాట్యం చేయలేను. నా జీవితంలో నేనింకా చేయలేను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉండమ్మా. ఇక నేను డాన్సులనేవి చేయలేదు. నాట్యం అనేది నేను చేయలేనని కన్నీళ్లతో పాపం మాట్లాడుతదండి. ఎళ్లి మౌనంగా పడుకుంటదండి. ఇంకా అలా ఇలా సాగుతున్న ఈ క్రమంలోనే హీరో గారు ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయి కాలిరిగిపోయింది. ఈ అమ్మాయి ప్రదర్శనలివ్వదు. ఇంకా ఆపేసేద్దాం ఈ అమ్మాయితో అని చెప్పేసి ఆ అమ్మాయి బ్రేకప్ చేసేస్తాడండి. చేసేసిన తర్వాత ఈవిడేమనుకుంటదంటే, హీరోయిన్ ఏమనుకుంటదంటే మయూరి నన్ను పెళ్లి చేసుకుంటాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు అని చెప్పేసి తండ్రిని పంపిస్తదండి. తండ్రిని పంపిస్తే అప్పుడేమంటాడంటే, నేను కాలు చెయ్యి ఉన్న అమ్మాయిని చేసుకుంటాను గానీ, కాలు లేని అమ్మాయిని చేసుకోను. నాకలా ఇష్టం ఉండదు. నాకు నాలుగూళ్ళు తిరిగి ప్రదర్శన చేసే అమ్మాయినే నేను చేసుకుంటాను. ఇదిగో ఇప్పుడు ఒక కళ అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయితో ప్రదర్శన ఇప్పిస్తున్నాను. ఆ అమ్మాయితోనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చాలా సింపుల్‌గా చెప్పేసి వెళ్ళిపోతాడండి. తండ్రి వచ్చిన తర్వాత ఏమన్నాడని అడుగుద్ది. అడిగితే ఏమి చెప్పలేకపోతాడండి. ఏమి చెప్పలేక ఏదో ఊరెళ్ళాడని ఏదో దాటేస్తాడని మాట దాటేస్తాడు. అప్పుడు తనే ఎళ్ళి
అడుగుద్దండి. హీరో గారిని నిలదీసి అడుగుద్ది. అడిగితే అప్పుడు ఏమంటాడంటే, ఇంకా నువ్వు ప్రదర్శనలేమి ఇస్తావు, నువ్వు నాట్యాలేమి ఇస్తావు, కేవలం నీ డ్యాన్స్ చూసి, నీ నాట్యం చూసి నీ ద్వారా నేను డబ్బు సంపాదిద్దామన్న ఉద్దేశంతో నేను స్నేహం చేశాను. అంతే తప్ప నాకు నీ మీద ప్రేమ ఉండేం కాదు. కాబట్టి గుడ్ బై చెప్పేస్తాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.